నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మత్స్యకారులకు ఎప్పుడు అండగా నిలిచేది కూటమి ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. శ్రీకాకుళంలో మత్స్యకార కుటుంబాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పులు కేసులు నమోదు చేసినా, ఇబ్బందులకి గురి చేసినా తాను కానీ పార్టీ శ్రేణులు కానీ భయపడే ప్రసక్తే లేదని మాజీ సీఎం జగన్ వెల్లడి. గతంలో తనను 16 నెలలు జైల్లో ఉంచారని వెల్లడి. ప్రజలే అండగా నిలిచారని స్పష్టీకరణ. విజయవాడ నగరంలో శాంతి భద్రతల్ని పటిష్టం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్న పోలీసులు సమస్తాత్మక ప్రాంతాలలో కార్డన్ సర్చ్లు నిర్వహిస్తూ అనుమానితులు మరియు రికార్డులు సరిగ్గా లేని వాహనాలని స్వాధీనం చేసుకున్న పోలీసులు. మత్స్యకారులకి ఎప్పుడు అండగా నిలిచేది కూటమి ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జగన్ 5 ఏళ్లు మత్స్యకారులని మోసం చేశారని, పథకాలన్నీ నిలిపివేసి కేంద్ర ప్రభుత్వ నిధుల్ని కూడా దూరం చేసి దగా చేశారని చెప్పారు. అనంతరం ఎండు చేపలను పరిశీలించి మద్దు లక్ష్మమ్మ, కారి సీతమ్మ, వారధి పైడమ్మతో మాట్లాడి చేపలు ఎండపెట్టే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. రోజువారీ ఆదాయం గురించి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హాల్కి చేరుకున్న సీఎం చేపల బోట్లు మరమ్మతులు చేసే కార్మికులు మైలపల్లి పోతురాజు, కారి రాంబాబుతో కాసేపు సంభాషించారు. చేపలు నిల్వ చేసుకున్న ఐస్ బాక్సులు, చేపలు పెట్టే వలల్ని పరిశీలించారు. నీ డిగ్రీ వాపస్ ఇవ్వాల్సి వస్తుందని ఇప్పుడే చెప్పా. నాకు ఒక నమ్మకం ఉంది, ఆయన కానీ ఈ టీం, ఇప్పుడుండే టీం అంతా కూడా ఎమ్మెల్యేలందరూ, శంకర్రావు కూడా మనం చూశారు, మంచి డ్రామా. మా ఎమ్మెల్యేస్ మీటింగ్లో అయితే ఈశ్వరరావు అయితే చాలా బ్యూటిఫుల్గా, ఈశ్వరరావుకి ఇంత టాలెంట్ ఉందని నాకే ఆశ్చర్యం వేసింది. అలాంటి ఇప్పుడు కూడా మీతో మాట్లాడినప్పుడు చూశారు, ఎంత కన్విన్సింగ్గా, మనసు కరిగిపోయేట్టుగా చాలా మీ సమస్యలన్నీ పూసకొచ్చినట్టు చెప్పగలిగాడంటే ఒక ప్రజాప్రతినిధికి ఉండవలసిన లక్షణాలు ఇవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి టీం ఉన్నప్పుడు ఎందుకు అభివృద్ధి కాలేమని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో కూడా ఒక మార్పు రావాలి. నేను ఆడబిడ్డలను అడిగాను, వస్తానే ఏం చదువుకున్నారన్నా. పోలీస్ చదువుకోవాలా, పోలీస్ కంటే పోలీస్ భార్య బెటరు, ఆవిడ 7వ తరగతి వరకు కన్నా చదువుకోనుంది. అదే మరి ఆడబిడ్డలు అడిగితే కష్టాలున్నాయి, చదివించాలనే ఆలోచన రాలేదు. మా పిల్లలు కూడా ఈరోజు సముద్రంలోకి పోయి చేపలు పడుతున్నారనే పరిస్థితికి వచ్చారు. అంటే జీవితాంతం తరతరాలుగా వారసత్వంగా మనకు వచ్చిన వారసత్వాన్ని పేదరికంలోనే బతకాలని అడుగుతున్నా. అనేక అవకాశాలు ఉన్నాయి. అలాంటి అవకాశాలు ఉపయోగించుకుని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మత్స్యకారుల విషయానికి వస్తే దగ్గర మీరు చూసినప్పుడు మన అన్ని గ్రామాల్లో, తీర ప్రాంతం అంతా మత్స్యకారుల గ్రామాలు ఉన్నాయి. మనం కూడా చేపల విషయంలో అందరికంటే ఎక్కువ ఆంధ్ర రాష్ట్రం ముందుంది. 555 గ్రామాలు మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. కానీ 555 గ్రామాలున్నా నేను మీ గ్రామానికి వచ్చానంటే ఈ గ్రామం దశ దిశ మార్చాలి. మీ కష్ట సుఖాలు అర్థం చేసుకోవాలి. తద్వారా రాష్ట్రానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చి అన్ని మత్స్యకార గ్రామాలని బాగు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దేశంలో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపద 29% మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది. రెండోది 32% ఎగుమతులు చేస్తున్నాం.
55 లక్షల మెట్రిక్ టన్నులు చేపలు కానీ రొయ్యలు కానీ మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల 16,50,000 మందికి ఉపాధి కలుగుతా ఉంది. నేను ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెప్తున్నా. చేపలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఒకప్పుడు అందరూ వరిధాన్యం తినేవాళ్ళం. లేకపోతే రాను రాను కొన్ని రోజుల తర్వాత వరి ధాన్యం ఇది లేకపోతే కొంతవరకు చికెన్ మటన్కి వెళ్ళేవాళ్ళం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, మత్స్యకారులు మీరంతా కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే చేపలు తప్ప వేరే మార్గం లేదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మనుషుల్లో తెలివితేటలు పెరగాలన్నా పిల్లలకు మెదడు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు నమోదు చేసినా, ఇబ్బందులకి గురి చేసినా తాను కానీ పార్టీ శ్రేణులు కానీ భయపడే ప్రసక్తే లేదని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో అక్రమాస్తుల కేసుల్లో తనని అన్యాయంగా ఇరికించి జైలుకు పంపినా ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అఖండ విజయాన్ని అందించారని జగన్ గుర్తు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు బనాయించినా ప్రజల మద్దతు తనకే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో శాంతి భద్రతల్ని పటిష్టం చేసేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో కార్డన్ సర్చ్లు నిర్వహిస్తూ అనుమానితులు మరియు రికార్డులు సరిగ్గా లేని వాహనాలని స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల విఘాటం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ హయాంలో తనను అన్యాయంగా 16 నెలల పాటు జైలులో ఉంచారని, పార్టీని నడపలేని పరిస్థితులు కల్పించిన ప్రజలు తనని, తన పార్టీని ఆదరించారని ఆయన గుర్తు చేశారు. నాడు తనని 16 నెలలు జైల్లో పెట్టారని అన్నారు. పార్టీని నడిపే పరిస్థితి లేకుండా చేశారని, అయినా ప్రజలు ఆశీర్వదించారని అన్నారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో మన పార్టీ ఉందని, వాళ్ళు ఎన్ని కేసులు పెడితే ప్రజలు అంత తీవ్రంగా స్పందిస్తారని చెప్పారు. తనను మరొకసారి జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచివేయలేరు అని అన్నారు. డేటింగ్ యాప్ ద్వారా అమ్మాయిలను మాయమాటలతో నమ్మించి వారి వద్ద నుంచి విలువైన వస్తువుల్ని దొంగిలిస్తున్న వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 2 లక్షల రూపాయల విలువైన 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ మనం ఉన్న పిఎస్ లిమిట్స్లోని ఉన్న బాంబే కాలనీలోని బ్లాక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇవాళ మార్నింగ్ 5 గంటల నుంచి సుమారు 7:30 వరకు కూడా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిపి గారైన రాజశేఖర్ బాబు ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మా ఏడీసీపీ అయిన జి రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో ఇవాళ సుమారు 100 మంది స్టాఫ్ తోటి ఇక్కడ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో మనకి ఐరిస్ సిడిఐసి విభాగము, ట్రాఫిక్ విభాగం కూడా పాల్గొన్నారు. దీంట్లో మొత్తంగా 108 మందిని చెక్ చేయగా అందులోని 5 సస్పెక్ట్స్ ఐడెంటిఫై అయ్యారు. అలాగే వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేస్తే ఈ నెంబర్ ప్లేట్స్ లేనివి కానీ, రికార్డ్స్ లేనివి కానీ, ఇల్లీగల్ వెహికల్స్ కొన్ని మనకి దాదాపు సుమారు 16 బైకులు గట్రా సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ 16 బ్లాకుల్లోని 500 ఇళ్ళని చెక్ చేసాము. తరువుగా అన్నీ చెక్ చేసిన మీద మనకి సస్పెక్ట్స్ వెహికల్స్ ఐడెంటిఫై అయ్యాయి. ఇలా రెగ్యులర్గా కూడా ఇంకా చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనకి రెగ్యులర్గా సిటీలోని కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ అంతా కూడా విస్తృతంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా లాస్ట్ వీక్ మనం వెస్ట్లో చేశారు మా డివిజన్లో, మా జోన్లో. అలాగే ఇప్పుడు నిన్న పిఎస్ లిమిట్స్లో చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ వీక్ కూడా ఇంకా పిఎస్ లిమిట్స్లో నిర్వహించడం జరుగుతుంది. ఇదే కాకుండా రెగ్యులర్గా వెహికల్ చెకింగ్, లాజిస్ట్ చెకింగ్, హాస్టల్ చెకింగ్ అన్నీ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిల్ పోలీసింగ్ పోలీస్ వారు నిర్వహిస్తూ ఉంటారు. సో పబ్లిక్ అందరూ కూడా దయచేసి కోఆపరేట్ చేయాలి. అండ్ పబ్లిక్ అందరికీ విన్నపం ఏంటంటే మీ వెహికల్స్కి ఏదైనా నంబర్స్ కానీ, నెంబర్ ప్లేట్స్ లేకుండా కానీ మీరు ట్రావెల్ చేస్తూ హెల్మెట్ లేకుండా ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా ఫైన్స్ అనేది వేయడం జరుగుతుంది. కొత్త ఎన్డీ యాక్ట్ ప్రకారము ఫైన్స్ అన్నీ కూడా రివైజ్ చేశారు. ఇప్పుడు అధికంగా ఫైన్స్ ఉంటాయి కాబట్టి అందరూ పబ్లిక్ అందరూ కూడా కోఆపరేట్ చేసి అవన్నీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఫాలో అయితే ఇట్ విల్ బి హ్యాపీ. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అన్ని హంగులతో కూడిన అభివృద్ధికి చెందిన రాజధానిని నిర్మించడం జరుగుతుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. రాజధాని లేని రాష్ట్రంగా రాష్ట్రాన్ని మార్చిన ఘనత వైఎస్ జగన్కి దక్కుతుందని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్య హృదయాన్ని కలచివేయటం జరిగిందని, పాకిస్తాన్ ఉగ్రవాదుల యొక్క చర్య భారతదేశాన్ని తీవ్రంగా కలిసివేయటం జరిగింది. గత
అనేక సంవత్సరాలుగా కూడా చిన్నది జరిగిన మొన్న మరీ విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా భారతదేశంలో కల్లోలాలు సృష్టించాలి అనే ఆలోచనగా మతాల మధ్య విద్వేషాలు పెంచి వీళ్ళు మతాలతో కొట్టుకోవాలి అనే ఆలోచన పరంగా అది జరిగిన కార్యక్రమంగా నేను అనుకుంటా ఉన్నా. ఏదేమైనా కూడా ఇవాళ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఒకే దారికి వచ్చి ఖచ్చితంగా ఇలాంటి దుశ్చర్యల్ని ఎదుర్కోవడమే కాకుండా మరలా ఇలాంటివి చేస్తే ఇబ్బందులు గురవుతాం అనే భావన వాళ్ళకి చేసిన వాళ్ళకి కలిగే విధంగా తీసుకునే చర్యలకు కానీ ఆ మూమెంట్కి కానీ అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఎక్కడ ఏ కార్యక్రమాలు ఉండా ఒక జాతీయ నాయకుడిగా ఆయన స్పందించే తీరు కానివ్వండి, లేకపోతే అలాంటి చర్యలు రాకుండా ఏం చేయాలనే ఆలోచనలు కానివ్వండి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మతస్థుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది చెప్పడంలో కానివ్వండి, అదేవిధంగా క్రైస్తవ మత మైనారిటీస్ని కూడా ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలనే దాంట్లో నిరంతరం ఆయన చేసే కృషి కూడా ఒకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను. ఈ మత ద్వేషాలు ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ఏదో రకంగా ద్వేషాలు సృష్టించాలి, వాళ్ళు ఒకరికొకళ్ళు కొట్టుకునే పరిస్థితి రావాలి అనే భావంతోనే వాళ్ళ ప్రతిపక్ష పార్టీ ఉండటం మన ఆంధ్రదేశం యొక్క దురదృష్టకరం. ఇవాళ రాష్ట్రంలో అనేకమైన సవాళ్ళు ఉన్నాయి, అనేకమైన సమస్యలు ఉన్నాయి, నిధులు కొరత ఉంది. వీటన్నిటిని కూడా సమకూర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో చక్కటి స్నేహభావంతోనూ కూటమిలో భాగస్వామిగా గాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతోనూ ఈ కూటమి బలోపేతం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవాలా, ఆంధ్ర రాష్ట్రం మరి చిత్రపటంలో అక్షర క్రమంలో ముందుందో అదేవిధంగా అభివృద్ధిలో కూడా ముందుండాలనే ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గండికొట్టడానికి ప్రతిపక్ష పార్టీలు కొన్ని చేసేది ఒకటి చెప్పేది ఒకటిగా చేస్తున్నాయి. పార్లమెంట్లోనేమో ఒకచోట వ్యతిరేకంగా ఒకచోట అనుకూలంగా చేస్తూ మళ్ళీ పైకి మేము కోర్టుకు వెళ్ళామని చెప్పి మభ్యపెట్టి మన మీద ద్వేషం పెంచడం చేసే ప్రయత్నాలు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా మనల్ని అస్థిరతపరచడానికి భారతదేశంలో అస్థిరతపరచడానికి ఉగ్రవాదులు, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉగ్రవాదుల కంటే బలమైన ఉగ్ర మనస్తత్వం ఉన్న వ్యక్తి, ఉగ్రవాదుల మనస్తత్వం ఉన్న వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం ఆలోచన చేసి రాష్ట్రం భావితరాల భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, వచ్చే రానున్న తరాల భవిష్యత్తు, వాళ్ళందరి భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా మరి మన రాష్ట్రాన్ని తయారు చేసిన మీరు ఏ ఆలోచన చేశారో నాకు తెలియదు, కానీ ఈ రోజుకైనా ఒక రాజధాని, ఆ రాజధాని కూడా సంపద సృష్టించే రాజధానిగా ఉండాలి. ఆ సంపదతో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేయాలి. ఇలాంటి ఆలోచనతోనే ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంతో, ఆయనకున్న 40 సంవత్సరాల అనుభవంతో ఖచ్చితంగా చరిత్రను సృష్టిస్తారు. ఈ రాజధాని 2-3 సంవత్సరాల్లో ఒక గొప్ప రాజధానిగా, ప్రపంచంలోనే ఒక ప్రజా రాజధానిగా, ఒక అన్ని అంగులతో ఉన్న రాజధానిగా, ఒక టూరిజం స్పాట్ లాగా ఈ రాజధాని ముందుకు వెళ్ళబోతూ ఉంది. దాని ద్వారా ఆ టూరిజంలోనే మనం మరి సంపదను సృష్టించి ఆ సంపద ద్వారా ఈ రాష్ట్రాన్ని అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ముందుకు వెళ్ళే అవకాశాలు వచ్చే అవకాశాన్ని ప్రజలందరూ కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లాలని ప్రజలను కోరుకుంటున్నాను. చెప్తారా? వైసీపీ నేతలపై ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాశ్మీర్ ఉగ్రవాదం వలె మన రాష్ట్రంలో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనీయకుండా జగన్ అండ్ కో నేతలు తీవ్రవాదుల వలె ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పేటీఎం బ్యాచ్ తో వాళ్ళు వ్యవహరించడం చాలా దారుణమైన విషయం. దీన్ని మేము విపరీతంగా ఖండిస్తున్నామని తెలియజేస్తా ఉన్నా. అసలు అతను ఇచ్చిన ట్వీట్ లో అసలు విషయాన్ని చూద్దాం మనం. ఆయన మాట్లాడతాడు,
కంపెనీలకి తక్కువ రేటుకి భూమి ఇవ్వటం తప్పు అంటాడు. అంటే ఉపాధి క్రియేట్ చేయాలంటే కంపెనీకి భూమికి ఏమి ఇవ్వాలండి? ఏమి ఇవ్వాలంటున్నా? వీళ్ళ మాదిరి కంపెనీల నుంచి లంచాలు తీసుకోవాలా? వీళ్ళలాగా డబ్బా కంపెనీలు ఓపెన్ చేయాలా? ఎవరికి ఏ ఉద్యోగస్తుడికి ట్యాక్స్ కట్టకుండా, ఏ కంపెనీ ట్యాక్స్ కట్టకుండా కేవలం బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికి క్రియేట్ చేసే కంపెనీలు వీళ్ళ కంపెనీలు. ఇక్కడ ఉన్న కంపెనీలు తెచ్చేది దేనికి? ఇక్కడ చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు తీసుకురావడానికి, వాళ్ళ యొక్క భవిష్యత్తు మెరుగుపరచడానికి ఎన్డీఏ కూటమి తీసుకునే ప్రభుత్వ నిర్ణయాలు. ఈ నిర్ణయాల్ని స్వాగతించాల్సిన అవసరం. పిల్లలు చదువుకొని కష్టపడి చదువుకొని వారి జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే ప్రభుత్వ పరంగా కొన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది, కంపెనీలను తేవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజు ఇంత ఇబ్బంది పడ్డ రాష్ట్రంలో, ఇంత అప్పుల పాలైన రాష్ట్రంలో జీడిపి పెంచాలంటే, నిరుద్యోగస్తులు ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి? దానికి అనేక నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వం నుంచి. వీటన్నిటినీ విమర్శిస్తారు. ఆయన విమర్శల్లో ముఖ్యంగా 2 నిర్ణయాలు కనుక అతను మాట్లాడినట్టయితే, మా నాయకుడు కేశినేని శివనాథ్ ఎంపీ గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అతను లేవనెత్తిన 2 అంశాలు మనం మాట్లాడదాం. ఒకటి ఉసిక, 2 ఫ్లై యాష్. ఉసిక గురించి మనం మాట్లాడితే, ఒక లారీ ఉసిక ₹1,00,000 కొన్న దాఖలాలు గత ప్రభుత్వంలో ఉన్నాయి. అవునా కాదా? దీని మీద సూటిగా సమాధానం చెప్పగలిగే దమ్ము, ధైర్యం ఆ మాజీ నాయకుడికి ఉందా? ఆ రోజు లేవన్నోడు ఈ రోజు లేస్తుందే. ఉసికే ఆపి అనేక మంది వ్యాపారస్తుల యొక్క గొంతు కోసి అనేక మంది కార్మిక నాయకుల్ని, కార్మికులకు ఉపాధి లేకుండా చేశారు. ఆ రోజు ఉసిక పోరాటం చేసి తాను అనుసంధానంగా ఉన్న అనేక రంగాలు మారిపోతున్నాయి, అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారని రోడ్డు మీదకి వచ్చి దారుణంగా మేము పోరాటాలు చేస్తే ఆ రోజు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. 10 సంవత్సరాలు సుదీర్ఘకాలంగా ఎంపీగా పనిచేశాడు. ఏ ఒక్క రోజైనా మీడియా సాక్షిగా అతను ఒకటే అడుగుతా ఉన్నాం, ఏ ఒక్క ప్రజా సమస్య మీదైనా. పహల్గాం ఘటనకి సంఘీభావంగా వేలాది మంది విద్యార్థులు వన్ టౌన్లో శాంతి ర్యాలీ నిర్వహించారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల వల్లే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పాలని కేబిఎన్ విద్యార్థులు నినదించారు. దారుణ మారణకాండకి ఒడికట్టిన పాక్ తీవ్రవాదులను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మొన్న పహల్గాంలో జరిగిన దాడి అనేది ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన విషయం. ఇది మన దేశ సమైక్యతకి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తరతమ భేదాలు లేకుండా సమైక్యంగా ఈ దాడిని నిరసిస్తూ శాంతి యాత్ర చేయడానికి మేము ఇవాళ సిద్ధమైన కేబిఎన్ కాలేజీ తరఫున. ఈ టైంలో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి పట్టులు లేకుండా అందరూ ఒకే మాట మీద, ఒకే తాటి మీద ఉంటూ మనందరం కూడా మన దేశం కోసం కట్టుబడి ఉన్నామని అందరూ తెలియజేయాలని నా కోరిక. మరి కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో మరి పర్యాటకుల మీద పాకిస్తాన్ టెర్రరిస్టులు అనేవాళ్ళు అమానుషంగా దాడి చేసి దాదాపుగా 27 మందిని పొట్టన పెట్టుకోవటం అనేది మన భారత జాతి మొత్తం 145 కోట్ల మంది మొత్తాన్ని కూడా అవమానించినట్లుగా భావిస్తూ భారతదేశం మొత్తం ప్రత్యేకించి హిందువుల పైన టార్గెట్ చేసి ముస్లిం తీవ్రవాదులు, పాకిస్తాన్ తీవ్రవాదులు అనేది పెద్ద ఎత్తున ఉన్మాదంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దాన్ని నిరసిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది ప్రజానీకం కులాలు మతాలతో సంబంధం లేకుండా ఒకే తాటి మీదకి వచ్చి పాకిస్తాన్ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యల్ని మనందరం కూడా గర్హిస్తూ మనందరం కూడా పాకిస్తాన్ని ఎప్పుడు కూడా డౌన్ చేయాలి. తప్పనిసరిగా పాకిస్తాన్ ఇలాంటి ఉన్మాద కార్యక్రమాలు అనేవి మానుకోవాలని, దానికి గట్టిగా బుద్ధి చెప్పాలి. మన కేంద్ర ప్రభుత్వం అనేది తగిన చర్యలు తీసుకోవాలని మనం అందరం కూడా సంఘీభావం తెలియజేసే దానిలో భాగంగానే కేబిఎన్ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఎన్సిసి విభాగం, ఎన్ఎస్ఎస్ విభాగం కూడా పెద్ద ఎత్తున మరి ఈ రోజున నిరసన ర్యాలీ అనేది ప్రారంభించడం జరిగింది. దీనికి అందరూ కూడా మరి సంఘీభావం తెలియజేయవలసిందిగా కేబిఎన్ కళాశాల తరఫున అందరినీ కోరుతున్నాం. ధన్యవాదాలు. ముఠా కార్మికుల సంక్షేమానికి సమగ్ర చట్టం రూపొందించాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. నగర విస్తరణ వల్ల ముఠా కార్మికుల ఉపాధి కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 27న జరిగే ముఠా కార్మికుల నగర మహాసభలో వారి సమస్యలపై చర్చిస్తామని ఆయన తెలిపారు. విజయవాడ నగరంలో వేలాది మందిగా ఉన్న ముఠా కార్మికులకి ఒక నిర్దిష్టమైన చట్టం అనేది లేదు. ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సహాయం అందని పరిస్థితిలో వాడు ఆలుగారాలు ఎండకి వారికి పనిచేసి నడువులు నొప్పులు వచ్చి భారతదేశంలోనే
రవాణా రంగంలో ఎగుమతులు దిగుమతుల ద్వారా ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని ఇచ్చే ఆదాయ వర్గంగా ఉన్న ఈ ముఠా కార్మిక వర్గానికి ప్రభుత్వం నుంచి ఏ విధమైన వెసులుబాటు లేదు. వీరికి సమగ్ర చట్టం తేవాలని చెప్పి సమగ్ర చట్టం ద్వారా 60 ఏళ్లు నిండిన ప్రతి కార్మికుడు కూడా వారికి పెన్షన్ సౌకర్యము, అలాగే ఈ ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళకి ప్రమాద బీమా, అలాగే ఇతర సౌకర్యాలు కూడా కూడిన సమగ్ర చట్టాన్ని తీసుకొని రావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేపు మహాసభలో నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఈ నిర్ణయాలని అమలు చేసే వరకు కూడా మేము ముఠా కార్మిక సంఘంగా ఏఐటీసీగా పోరాటం సాగిస్తామని చెప్పి మీ ద్వారాగా తెలియజేస్తాం. కార్మిక సంఘం ఏఐటీసీ అనుబంధ ముఠా కార్మిక సంఘం 43వ మహాసభ జరుగుతూ ఉన్నది. ఈ కార్మిక సంఘం ప్రప్రథమంగా విజయవాడ నగరంలో ప్రప్రథమంగా ఏర్పడినటువంటి అసంఘటిత కార్మిక రంగంలో ముఠా కార్మికులందరినీ కూడా సమీకృతులు చేసి ముఠా కార్మిక సంఘం ఏర్పాటు చేయటంలో ఆనాడు అమావాస్యరాజు గారు, మాజీ శాసనసభ్యులు ఉప్పలపాటి రామచంద్రరాజు గారు యొక్క కృషితోటి ఈ రోజున విజయవాడ నగరంలో ముఠా కార్మికులకి అనేక రకాలైనటువంటి హక్కుల్ని సాధించబడటం జరిగింది. సాంప్రదాయమైనటువంటి హక్కుల్ని సాధించడం జరిగింది. కానీ ఈ రోజున మనం పరిశీలించినట్లయితే నగరం అభివృద్ధి చెందింది, నగర విస్తరణ పెరిగింది. అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి కొట్ల యజమాని దగ్గర పనిచేస్తున్నటువంటి ముఠా కార్మికుడు ఈ రోజున ట్రాఫిక్ పెరిగిందనేటటువంటి దీనితోటి నగర విస్తరణ చివరికి వెళ్లిపోయేటటువంటి యజమాని వెళ్తే ఆ యజమాని తోటి కార్మికుడు కూడా తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఉన్నది. అందువల్ల ఫలితంగా ముఠా కార్మికుడు తమ యొక్క పనిని కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువలన ముఠా కార్మికులకి, అమాలీ కార్మికులకి, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వీరికి పిఎఫ్ లేదు, ఈఎస్ఏ లేదు, సరైనటువంటి పని భద్రత లేదు. కాబట్టి ఆ వైపుగా ప్రభుత్వాలు ఆలోచించి ఆ వైపుగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ముఠా కార్మికులకి హక్కుల్ని పరిరక్షించేటటువంటి దానికోసం చట్టాలు తేవాలని చెప్పి బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా కార్మికుల యొక్క శ్రేయస్ కోసం ప్రభుత్వం పూనుకోవాలని చెప్పి అదే పద్ధతిలో రాబోయేటటువంటి కాలంలో నగరంలో ఉన్నటువంటి యజమాని కొట్టు తరలి వెళ్లి ఇతర ప్రాంతాలకు వెళ్లేటటువంటి పరిస్థితి ఉన్నట్లయితే అదే యజమాని తోటి ఆ యజమాని దగ్గర పనిచేస్తున్నటువంటి ముఠా కార్మికులు కూడా తీసుకువెళ్లటం ద్వారా వారి జీవనోపాధికి నష్టం కలగకుండా ఉండేటటువంటి పద్ధతిలో లేబర్ డిపార్ట్మెంట్ ఆ వైపుగా చర్యలు చేపట్టాలని ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. రాబోయేటటువంటి కాలంలో ముఠా కార్మికుల యొక్క హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం. ఆ కార్మికులకు అండగా నిలుస్తానికి ఈ మహాసభలో చర్చించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మత్స్యకారులకు ఎప్పుడు అండగా నిలిచేది కూటమి ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. శ్రీకాకుళంలో మత్స్యకార కుటుంబాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పులు కేసులు నమోదు చేసినా, ఇబ్బందులకి గురి చేసినా తాను కానీ పార్టీ శ్రేణులు కానీ భయపడే ప్రసక్తే లేదని మాజీ సీఎం జగన్ వెల్లడి. గతంలో తనను 16 నెలలు జైల్లో ఉంచారని వెల్లడి. ప్రజలే అండగా నిలిచారని స్పష్టీకరణ. విజయవాడ నగరంలో శాంతి భద్రతల్ని పటిష్టం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్న పోలీసులు సమస్తాత్మక ప్రాంతాలలో కార్డన్ సర్చ్లు నిర్వహిస్తూ అనుమానితులు మరియు రికార్డులు సరిగ్గా లేని వాహనాలని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.